నిర్గమాకాండము 20వ అధ్యాయం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నీ నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కాల సమయంలో మరి తన దాసురాలను దేవుడు నిలబెట్టుకుని మాట్లాడిన మాట ఏంటంటే, మోషేకి ప్రత్యక్షమై దేవుడు చెప్పినటువంటి మాటలు. అంటే మోషేకి ఒక బలిపీఠం కట్టాలి అని అక్కడ అనుకుంటాడు కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడమ్మా కొద్దిగా స్థలం చెప్పినటువంటి మాట, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. అంటే ఒక బలిపీఠం కట్టమన్నాడు దేవుడు. దాని దగ్గరికి తీసుకొచ్చి నీ బలులన్నింటినీ కూడా అక్కడ అర్పించాలని చెప్పాడు. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాను. అంటే దేవుడు ఆశీర్వదించడానికి అక్కడికి వస్తాడంట. ఎక్కడ ఎవరైతే ప్రేమపూర్వకంగా బలిపీఠం కడతారో వారి దగ్గరకు వచ్చి దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడని చెప్పి మోషేతో చెప్పాడు. కానీ ఆ బలిపీఠం ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుడు. అంటే బలిపీఠం అంటే ప్రతి ఒక్కళ్ళు కడతారు, కానీ బలిపీఠం ఎలా నిర్మించాలి ఏంటి కూడా దేవుడు చెప్పాడు. అంటే మనం ఏమనుకుంటామంటే, అయ్యా నువ్వు బలిపీఠం కట్టు, అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పంగానే బలిపీఠం కడతారు, బాగానే ఉంది. కానీ ఆ బలిపీఠం ఎంత పవిత్రంగా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఎలా ఏ రాళ్లతో కట్టాలో ఏ రాళ్లతో కట్టకూడదో ఇవన్నీ కూడా దేవుడు చెప్తా ఉన్నాడండి. చూడండి, మొట్టమొదట 25వ వచనం, నీవు నాకు రాళ్లతో బలిపీఠములు చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల. అదిగో చూసారా, దేవుడు చెప్పినటువంటి బలిపీఠం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏంటండి అక్కడ, నీవు నాకు రాళ్లతో బలిపీఠములు చేయనప్పుడు మలిచిన రాళ్లతో. గుర్తుపెట్టుకోండి, మలిచిన రాళ్ళు అంటే ఏంటి? మనం ఇల్లు కట్టుకుంటాం, అన్ని వేసేసాం, రేకులకి షార్టేజ్ వచ్చింది అమౌంట్, ఏం చేద్దాం? కొత్త రేకులు అయితే ఎక్కువ డబ్బులు అయిపోతాయి, సెకండ్స్ లో దొరుకుతాయి కదా మనకి, రేకులు మంచి అమ్ముతారు కదా అని తీసుకొచ్చి ఏం చేస్తాం? వాస్తవా కాదు? కిటికీలు ఉంటాయి, అన్ని కిటికీలు పెట్టేసాం, ఒక కిటికీకి డబ్బులు ఉండవు. అదేమో 10,000 అవుతుంది, ఇదేమో 2,000 వచ్చేస్తుంది. ఏం తీసుకొచ్చేస్తాం? చేస్తాం కదా. అంటే ఇప్పుడు వాడినటువంటి కిటికీ తెచ్చేస్తున్నావా, వాడని చేస్తున్నావా? మలచిన రాళ్ళు అంటే ఏంటంటే దేనికి ఉపయోగించకుండా, దేనికి ఉపయోగించకూడదు దాన్ని. అంటే కొత్త రాళ్ళు అంటే ఏంటంటే అది అపవిత్ర స్థలానికి కానీ దేనికి కానీ వాడకుండా కొత్త రాళ్లతో తీసుకొచ్చి బలిపీఠం కట్టమంటాడు దేవుడు. అంటే రాళ్ళు కూడా పవిత్రమైపోతాయి అని దేవుడి ఆలోచన. అందుకని ఏం చేస్తున్నాడంటే మలచిన రాళ్లతో నువ్వు కట్టకూడదు. చూసారా, అంటే దేవుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో సందిగ్ధంలో మాట్లాడాడు. నువ్వు వదిలేసే బలిపీఠం కట్టేసే అని వదిలేస్తే అది నీ చాయిస్, నీ ఇష్టం. ఏ రాళ్ళతో కడతావో ఏంటో అనేది అది నీ ఇష్టం. కానీ దేవుడు అలా కాదు, అక్కడ కండిషన్స్ పెడుతున్నాడు అనమాట. ఏమని? మలచిన రాళ్ళతో నువ్వు కట్టకూడదు. చూడండి దేవుడు ఎంత స్వచ్ఛంగా మాట్లాడతాడండి. ఈరోజు చాలా మంది క్రైస్తవ బిడ్డలు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దేవుడు ఆవిడతో ఎందుకు మాట్లాడతాడు, నాతో ఎందుకు మాట్లాడు? వాళ్ళు మాట్లాడారని చెప్తున్నారు, నాతో ఎందుకు మాట్లాడు అని కొంత వాళ్ళలో ఒక ఏహ్య భావం. అంటే ఏంటంటే దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమవుతున్నాడు, నాకు అవుతున్నా, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు అని ఒక భావం మనసులో మిగిలిపోతాడు. నీతో నాతో మాట్లాడి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. కానీ అక్కడ వారి భక్తి జీవితాన్ని బట్టి, వారు చేసే ప్రార్థన జీవితాన్ని బట్టి అక్కడ దేవుడు మాట్లాడటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగాని ఊరికి ఏదో అక్కడ దేవుడిని నమ్మేశాం కదా, బలిపీఠం కట్టేశాం కదా అని మెదలకుండా ఊరుకుంటే వచ్చి దేవుడు మాట్లాడలా. ఒక క్రమం చెప్పాడు. చక్కటి మలచిన రాళ్లతో కట్టకుండా దేనికి ఉపయోగించుకునేటువంటి రాళ్లతో నువ్వు బలిపీఠం కట్టు. అక్కడ నీ సమాధాన బలులను, నువ్వు అర్పించవలసిన బలులన్నీ కూడా అక్కడ అర్పిస్తే నేను నీతో వచ్చి మాట్లాడతానన్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట వింటే ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇవాళ నీతో నాతో మాట్లాడకపోవడానికి కారణాలు ఏంటంటే మనలో ఉన్నటువంటి బలహీనత.
నీలో ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడు, నాతో నా ప్రార్థన దేవుడు వింటాడని నీకు ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో ఆటోమేటిక్ గా దేవుడు నీ సన్నిధిలో కూర్చొని నువ్వు చేసే ప్రార్థన దగ్గర ఆయన కూర్చొని వింటాడండి. మనకేమో అదేం అవసరంలా. మనం ప్రార్థన చేసామా లేదా, ప్రార్థన అయిపోయిందా లేదా, అరగంటలో ప్రార్థన పూర్తి చేసామా లేదా, ఇక పరిగెట్టాలి జాబ్, పరిగెట్టాలి పని. అట్లా కాకుండా టైంని కేటాయించడం కూడా నేర్చుకోవాలి. మనం పని లేదా, నువ్వు అరగంట ఆలస్యం కలిగిసినా పర్వాలేదు, ఒక గంట ప్రార్థన చేసినా పర్వాలేదు. పని ఉందా, ఆ గంటను నువ్వు తిరిగి పోగొట్టుకోకుండా పెందలాడే లేచి ఒక గంట ముందుగా కేటాయించుకొని నువ్వు ఆ ప్రార్థనకి ఇచ్చే సమయాన్ని ప్రార్థనకి ఇస్తే దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడండి. ఒక పూట ప్రార్థన పోయింది కదా చాలా ఈజీగా తీసేసే వాళ్ళు చాలా మంది ఉంటారే. కానీ ఎప్పుడు అలా అనుకోకూడదు. ప్రార్థన పోగొట్టుకున్న సమయం తిరిగి ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఇవాళ 7ంటికి చేయాల్సిన ప్రార్థన మీరు చేయాల, తిరిగి ఆ 7 గంటల ప్రార్థన మీకు వస్తుందా? రాదు. మళ్ళీ తిరిగి 7 గంటలకు వస్తుంది. కానీ ఈ పోగొట్టుకున్న ప్రార్థన అనేది మాత్రం మీకు రావడం అనేది జరగదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏంటంట, అక్కడ మలచిన రాళ్ళతో కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. అంటే ఎక్కడ కూడా అపవిత్రమయ్యేటటువంటి సంఘటనలు జరగకుండా నువ్వు బలిపీఠాన్ని ఎప్పుడైతే కడతావో అక్కడికి నిన్ను వచ్చేమంటాయండి దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి. ఈ మాటలన్నీ ఎవరితో చెప్పాడండి దేవుడు? మోషేతో చెప్పాడు. అంటే ఇప్పటి వరకు సంభాషణ అంతా ఎవరిది? మోషే. అంటే దేవుడికి మోషేకి మధ్య జరిగిన సంభాషణ నీకు వివరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరకు వస్తున్నాం అంటే అబ్రహాం దగ్గరకు వస్తున్నాం. అబ్రహాం కట్టిన బలిపీఠాల దగ్గరకు వస్తున్నాం. అబ్రహాం ఏ విధమైన బలిపీఠాలు కట్టాడు? నోవా అయితే బలిపీఠం కట్టాడని చెప్పుకున్నాం, కానీ దానికి తగినటువంటి ప్రాధాన్యత దైవ గ్రంథంలో ఇవ్వలేదని మనం చెప్పుకుంటాం. కానీ అబ్రహాం కట్టిన బలిపీఠాలన్నిటికీ కూడా ఒక ప్రాధాన్యత ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటి బలిపీఠం ప్రత్యక్ష బలిపీఠం. ఎందుకు కట్టాడో చూద్దాం. ఆదికాండము 12:7 అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ప్రత్యక్ష బలిపీఠం. ఎందుకు కట్టాడు అబ్రహాము? ఎక్కడైతే దేవుడు ప్రత్యక్షమై ఏమండి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పాడు, అక్కడ దేవుడు ప్రత్యక్షమైన దానికి ప్రతిగా కృతజ్ఞతగా ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. దీని ఏం బలిపీఠం అని చెప్పుకోవచ్చు? ప్రత్యక్ష బలిపీఠం. దేవుడు ప్రత్యక్షమయ్యాడు కనుక. మీరు చాలా చోట్ల విన్నారు, పాస్టర్ గారు కూడా చాలా చోట్ల చెప్పారు. ఏమని? ఆ కాలంలో దేవుని ప్రత్యక్షత అరుదు. రాత్రి కూడా చెప్పారు ఈ మాట. ఏ కాలంలో దేవుని ప్రత్యక్షత అరుదు? అబ్రహాం కాలంలో దేవుని ప్రత్యక్షత అరుదు. బాగానే ఉంది, మనం చెప్పుకుంటున్నాం. మరి అరుదైనటువంటి ప్రత్యక్షత కాలంలో అబ్రహాం దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడని మనం అనుకోవచ్చు. ఉదాహరణకి మనం మళ్ళా సమయల్ దగ్గరికి వెళ్తాం. రాత్రి ఈ మాట కూడా పాస్టర్ గారు చెప్పారు. సమయల్తో మాట్లాడి దేవుడు ఏదైతే ఎందుకు మాట్లాడాల ఏమండి? అక్కడేమో సమయల్ గ్రంథంలో అదే అధ్యాయంలో మొట్టమొదటి వచనంలోకి వెళ్తే వదిలేమ్మ తీయొద్దండి. అక్కడికి వెళ్తే అక్కడ ఏమని ఉందంటే మొట్టమొదటిగా ఈ సంభాషణలు జరిగే ముందు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆ కాలంలో దేవుని ప్రత్యక్షత అరుదు లేదు. మరి అలాంటి ప్రత్యక్షత లేనటువంటి దినాల్లో సమయలు ఎందుకు ప్రత్యక్షమయ్యండి? ఏమండి? అంటే ఏంటి? దేవుని ప్రణాళిక కొరకు సమయాలు ఏ విధంగా ఉపయోగపడతాడో దేవుడికి కావాలి. ఇప్పుడు మాట్లాడకపోతే ఆ దేశానికి ఒక ప్రవక్త ఉండడు. ఏమండి? రెండోది, ఏలీ కుమారుల ద్వారా జరిగేటటువంటి అరాచకాలన్నీ కూడా బంద్ చేయాలి అంటే ఇక్కడ సమయంతో దేవుడు మాట్లాడాలి. సమయంతో దేవుడు మాట్లాడకపోతే ఏలీ కుమారుల అరాచకాలు అంతకంతకు పెరిగిపోయాయి. అక్కడ సమయంతో దేవుడు మాట్లాడాడు అంటే బలమైన కారణం ఉంది అక్కడ. అంటే దేవుని ప్రత్యక్షతలో ఒక బలమైన కారణం ఉంటుంది. దేవుని పెట్టారు. సమయంతో మాట్లాడేటట్టు ఊరికినే మాట్లాడలా, కాలక్షేపం కోసం రా సమయాలు నేను నీతో మాట్లాడతానని మాట్లాడలా. 2 సార్లు పలకకపోయినా 3వసారి ఓర్పుతో దేవుడు ఏం చేశాడు? అయ్యా సమయాలు అని నీ దాసుడు ఆలకించుచున్నాడని ఎప్పుడైతే అన్నాడో ఏలీ గురించి, ఏలీ కుమారుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అంటే దీనికి బలమైన కారణం ఏంటి? దేవుని ప్రత్యక్షత జరిగింది అంటే ఒక బలమైన కారణం దేవుడిలో ఉంది. ఎందుకంటే ఈ అరాచకం జరిగితే రాను కూడా ఆ ప్రజల్లో దేవుడి మీద బలమైన నమ్మకం పోద్ది.
ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తేనే మనకు అపకారం జరుగుతుంది కనుక దేవుడి దగ్గరికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అనే భావన ప్రజల్లో వస్తుందని చెప్పి దేవుడు ఆలోచన చేసి సమూయేలు భక్తుడిని నిలబెట్టుకున్నాడు. ఆ సమూయేలు భక్తుడి ద్వారా జరగబోయే కాలమంతా కూడా ఏలీకి చెప్పిన తర్వాత ఏలీ అప్పుడు అనుకున్నాడు, చనిపోవడానికి ఇష్టపడ్డాడు ఏలీ, కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ఇష్టపడాల. అందుకే ఏలీ క్షమించబడ్డాడు. కానీ ఏలీ కుమారుడు దేవుని యందు భయము లేదు, భక్తి లేదు, దేవుడు అంటే ఆరాధించడం లేదు, ఇవన్నీ లేవు గనక వీళ్ళని నాశించేయాలనుకున్నాడు దేవుడు. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే దేవుని ప్రత్యక్షతలో ఒక యథార్థత ఉంది, ఒక బలమైన కారణం ఉంది. దేవుడు ప్రత్యక్షమై మాతో మాట్లాడాలి అంటే ముందుగా నీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా నువ్వేం చేయాలంటే దేవుడి సన్నిధిలో చెప్పాలి. ప్రభా నాకు ఈ సమస్య ఉంది నాయన, ఈ బాధ ఉందో ప్రభా, ఈ శోధన ఉంది నాయన అని చెప్పి దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే మొరపెడతావో ఆటోమేటిక్ గా దేవుడు ప్రత్యక్షమవుతాడు. నీకు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది కూడా నీకు దేవుడు ఇవ్వడం జరుగుతుంది. ఆ కాల ప్రజలందరికీ కూడా దేవుడు సొల్యూషన్ ఇచ్చాడు. ఎలాంటి సొల్యూషన్ అంటే దేవుడి సమయాల ద్వారా ప్రతి సమస్యను కూడా పరిష్కరించేటటువంటి అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సమయాలు ప్రభుత్వం. చూసారా, దేవుడి ప్రత్యక్షత వల్ల అక్కడ జరిగిన మేలు ఎన్నో ఉండేవి. ప్రజలకందరికీ మేలు కలిగింది, అక్కడికి వచ్చేటటువంటి స్త్రీలకు మేలు కలిగింది, అక్కడికి వచ్చే ప్రజలకి ఒక రకంగా భయము భక్తి కూడా నేర్పించాడు దేవుడు. అంటే దీనివల్ల ఎంత మేలుపోతాడో చూశారండి. కాబట్టి అక్కడ ఏంటంటే ప్రత్యక్ష బలిపీఠం, దేవుడు ప్రత్యక్షమైనందుకు గాను ఏం చేశాడంటే అబ్రహాము బలిపీఠాన్ని నిర్మించాడు. దీని ప్రత్యక్ష బలిపీఠం ఎక్కువగా వివరించడం చాలా ఉంటుంది, కానీ మీకు సింపుల్ గా రాత్రికాల సమయంలో మరి దాసరాలు చెప్పారు కాబట్టి నేను మళ్ళా చెప్తున్నాను. రెండోది ఏంటండి ప్రార్థనా బలిపీఠం. మొట్టమొదట ప్రత్యక్ష బలిపీఠం, రెండోది ప్రార్థనా బలిపీఠం. ఏమండి రెండోది చూడండి ఒకసారి, ఆదికాండము 12:8. బయలుదేరి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చూసారండి చాలు. ఇక్కడ రెండోది ఏంటండి ప్రార్థనా బలిపీఠం. ప్రార్థనా బలిపీఠం కట్టాడంటే దేనికి ప్రతిఫలంగా కట్టాడు? అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. చూసారా, అంటే ఇక్కడ అక్కడేమో దేవుడు చెప్పాడు ప్రత్యక్షమైనందుకు కట్టాడు. ఏంటి? ప్రత్యక్ష బలిపీఠం. రెండోది ప్రార్థనా బలిపీఠం. ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిదేమో ప్రత్యక్ష బలిపీఠం, రెండోది ప్రార్థనా బలిపీఠం. ప్రత్యక్ష బలిపీఠం దగ్గరేమో దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, ప్రార్థనా బలిపీఠం దగ్గరేమో అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. రెండింటికి తేడా గమనించారా? మొట్టమొదటేమో దేవుని ప్రత్యక్షత జరిగింది, అక్కడేమో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మలిచిన రాళ్లతో కట్టొద్దయ్యా అన్నట్లుగా మనం అబ్రహాము కూడా అంతే కదా పరిస్థితి. బలిపీఠం అంటే మోసేతో మాట్లాడటం కాదు, అబ్రహాంతో కూడా అదే మాట. మలిచిన రాళ్లతో కట్టకూడదు, పవిత్రమైన రాళ్లతో కట్టాలి. అక్కడేమో దేవుడు వచ్చి మాట్లాడాడు అబ్రహాం, ఇక్కడేమో అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమండి? అంటే యెహోవా నామమున ప్రార్థన చేసి ప్రార్థన బలిపీఠం కట్టినట్లుగా దైవ గ్రంథంలో వ్రాయబడింది. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క దానికి జవాబు ఏంటయ్యా అంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది లేకపోతే కార్యాలు త్వరగా జరగవండి. ఏమండి కడుపులో నొప్పి వచ్చిమా అనేట్లుగా అంత పరిస్థితి ఉంటుందా అందరూ? ఏమండి నేను చిన్నప్పుడు బళ్ళోకి వెళ్ళమంటే మా అమ్మ నాన్నతో కడుపులో తలకాయ నింపని ఉంది. తలకాయ ఏడుందంటే ఇక్కడ చూపించు. ఏమండి అసలు నాకు తలకాయ ఉందా లేదా? అసలు అబద్ధమని వాళ్ళకి తెలుసా లేదా? వాళ్ళు మరీ అడిగేవాడు, కడుపులో తలకాయ నిప్పుకుందా నాన్న, అమ్మో ఎంత బాధ ఉంది, తలకాయ ఎక్కడుందనేవాడు. ఇదిగో ఇక్కడ ఉందమ్మా అంటే కడుపు కొంచెం చెప్పేదో తలనొప్పి కాదు, కడుపు నొప్పి కాదు, కడుపులో తలకాయ నిప్పరేమో. వాళ్ళకి అర్థమైపోయేది అబద్ధం ఆడుతున్నాడు వీడు. సరే ఎందుకు లేదు కొట్టుకుంటూ అన్ని తీసుకోండి అప్పుడు సెలవించు. అట్లాగే మనం ఏంటంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మన నమ్మకం ఎలా ఉండాలి అంటే దేవుడు మనం ఏదైతే అడుగుతామో అది ఖచ్చితంగా మన పట్ల జరిగించగలడు అని ప్రార్థన నమ్మకంతో మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. అంతేగాని అపనమ్మకంతో ప్రార్థన చేయడం కాదు. లేకపోతే యాదాలాపంగా అంటే రోజు చేసే ప్రార్థన కదా అది చేస్తే సరిపోతులేని ప్రార్థన చేయడం కాదు. అంటే ఒక నమ్మకం ఉండాలి,
ఒక విశ్వాసం ఉండాలి, ప్రార్థన ద్వారా మనకి మేలు జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మనలో ఉండాలి. దీనికి చిన్న ఉదాహరణ చెప్తే ఎక్కువ ఉదాహరణ చెప్పండి. నెహెమ్యా బయలుదేరాడు 52 దినాల్లో యెరూషలేము ప్రాకారాలు కట్టినట్టుగా దైవ గ్రంథంలో ఉంది. అవునా? ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, అయ్యా నేను యెరూషలేము ప్రాకారాలు కట్టాలంటే దీనికి కొంత ప్రాసెస్ ఉంది బ్రహ్మా, ఆ ప్రాసెస్ అంతా కూడా జరగాలంటే నీ కృప నీ దయ నాకు కావాలి నాయనా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. సరే, దేవుడికి అర్థమైపోయింది ఏం కావాలి నా కృప, ఏం కావాలి నెహెమ్యాకి అని చెప్పి ఎప్పుడైనా సరే అర్థం చేసుకుని దేవుడు ఏం చేశాడంటే అప్పుడు చెప్పాడు, నెహెమ్యా బయలుదేరు, ఏమండి బయలుదేరమని చెప్పాడు. బయలుదేరమని చెప్పి ఏమన్నాడంటే, మార్గం తెరవాలి అంటే ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, ప్రార్థన ద్వారా ఏదైనా దేవుడు జరిగించగలడు. ఇప్పుడు నెహెమ్యా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మొట్టమొదటి రాజుగారి పర్మిషన్, రెండోది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి కాబట్టి రాత్రికాల సమయంలో మరి మాస్టర్ గారు చెప్పారు, ఏంటి టోబియాస్ అని బట్టి ఏం చేస్తున్నారు, అక్కడ దేవుని మనకి ఆటంకం కల్పిస్తున్నట్టుగా దైవ గ్రంథంలో రాయబడు. అంటే ఇక్కడి నుంచి మొట్టమొదటి రాజుగారి పర్మిషన్ కావాలి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత టోబియాస్ అని బట్టి అరాచకాలన్నీ కూడా అరికట్టాలి, దేవుని పనికి పూనుకోవాలి. ఇది నెహెమ్యా ఒక ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని ఎవరు గ్రహించారు? దేవుడు గ్రహించారు. దేవుడు గ్రహించి ఏం చేశాడు తెలుసా, వెళ్ళే సమయానికి ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయం చేశాడు. మొట్టమొదటి బయలుదేరడానికి సహాయం చేశాడు, రెండోది అక్కడ టోబియాస్ అనుపట్లు చేసే అరాచకాలన్నీ కూడా ఆపడానికి సహాయం చేశాడు. ఆ తర్వాత 52 దినాల్లో యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి సహాయం. మనకి ఒక్క ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు చేయగలిగిన దేవుడు ఈ రోజుల్లో మన కుటుంబాలు ఎందుకని చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ మనం అనుకునే మాట ఒక్కటే, ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు జరిగించగలడు అనే ఒక నమ్మకం, విశ్వాసం నీలో నాలో కూడా ఉండాలి. అప్పుడే నువ్వు చేసిన ప్రార్థనకు ఒక ప్రతిఫలాన్ని నువ్వు దేవుడి ద్వారా చూడగలుగుతావు. అంతేగాని ఏదో ఊరికిన యాదాలాప ప్రార్థన అది దేనికి పనికిరాదు. ఊరికిన ఏదో రొటీన్ ప్రార్థన అంటారు దాన్ని. అంటే ప్రార్థన చేయకపోతే దేవుడు కొడతాడేమో, తిడతాడేమో, ఎవరైనా శోధనలు పంపుతాడేమో, ఏదైనా సమస్యలు వచ్చి పడిపోతాయేమో అని చేసే ప్రార్థన వేరు. కానీ యథార్థమైన హృదయంతో నువ్వు దేవుడి సన్నిధిలో హృదయాన్ని కృమరించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేసావో ఆటోమేటిక్ గా నీలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఒక పరిష్కార మార్గం అనేది దేవుని ద్వారా నీకు లభిస్తున్నాయి. ఒకటి ప్రత్యక్ష బలిపీఠం, రెండు ప్రార్థన బలిపీఠం, మూడు ఆశీర్వాద బలిపీఠం. చూద్దాం ఆదికాండం 13వ అధ్యాయం 18. ఆదికాండం 13వ అధ్యాయం 18. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టిండు. షీరారు రాజైన అమ్రాపే చాలండి. 1:18. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. ఇది ఆశీర్వాద బలిపీఠం. ఏమండి, అక్కడ 2 బలిపీఠాల గురించి చెప్పుకున్నాం. ఏమండి, ఇక్కడ 3వ బలిపీఠం ఏంటయ్యా అంటే ఆశీర్వాద బలిపీఠం. చూడండి 4వ వచనంలో రండి ఒకసారి. అదే అధ్యాయంలో 4వ వచనం. మొట్టమొదటి ప్రార్థన చేశాడు. అక్కడ చేరిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆశీర్వాద బలిపీఠం కట్టాడు. మరి ఆశీర్వాద బలిపీఠం ఎందుకని కట్టాడు? అబ్రహాం బలిపీఠాలు కట్టారు కాబట్టి ఆశీర్వాదం పొందాడని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆశీర్వదించేటటువంటి సంఘటనలు అబ్రహాం జీవితంలో ఎక్కడైనా ఉన్నాయా? చూడండి, చూపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. రెండవ వచనం చూడండి ఒకసారి. 1 అబ్రహామును ఆశీర్వదించడానికి బలిపీఠం కట్టాడని చెప్తున్నాం. ఏ రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయో చూద్దాం. రెండవ వచనం నుంచి
గొప్ప జనముగా చేసి ఒక్క నిమిషం అండి, ఒక్కొక్క చోట ఆగండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసి నీవు ఆశీర్వాదముగా నువ్వు 4 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను 5 నిన్ను దూషించు వారిని శపించేదను 6 భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాముతో అనగా ఎన్ని రకాలైన ఆశీర్వాదాలండి? ఏమంటే 2వ వచనం కానించి నిన్ను గొప్ప జనముగా చేసి 1 నిన్ను ఆశీర్వదించి 2 నీ నామమును గొప్ప చేసి 3 నీవు ఆశీర్వాదంగా నువ్వు 4 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను 5 నిన్ను దూషించు వారిని శపించేదను 6 భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా 7 ఎన్ని రకాలైన ఆశీర్వాదాలండి? 7 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు అబ్రహాం. ఇంకా బలిపీఠాలు కట్టుకు ఏం చేస్తాడండి? ఏమండి, మన కొండపాలెంగా 2 అపార్ట్మెంట్లు 3 ఇండివిజువల్ హౌస్ ఇచ్చాడు అనుకోండి, ఎన్ని బలిపీఠాలు మనం ఎన్ని బలిపీఠాలు కూడా కట్టడం లేదు, చేసుకున్నాం. అప్పుడు దావీదులాగా అయిపోతాం, అయ్యా నా కడుపు సరిపడినంత ఇవ్వయ్యా ఇచ్చింటే నిన్ను మర్చిపోతాను. అందుకని మనం దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు ఆశీర్వదించే కొలది కూడా దేవుడికి నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. అబ్రహాం అలాగే ఉన్నాడు, 7 రకాలైన ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. ఆయన నిరీక్షణ కలిగినటువంటి వాడే. ప్రతి విషయంలో కూడా అబ్రహాముకి ఒక నిరీక్షణ. ఇప్పుడు ఆశీర్వదిస్తానన్న 7టిని కూడా పొందుకున్నాడు. ప్లస్ ముసలి ప్రాయంలో కూడా నీ కొడుకునిస్తానంటే ఒప్పుకున్నాడు. ఏమన్నా అవునా కాదు? ఏమన్నా అన్నాడా? కాకపోతే అబ్రహాములో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట వినటం తప్ప ఏది చేయటం తెలియదండి అబ్రహాం. ఒక మాటలో చెప్పాలంటే కల్లా కంపం లేని అబ్రహాం. మనసులో కల్మషం, కుతంత్రులు. ఏమంటే కుతంత్రం ఉండడం లోతుని ఎప్పుడు పెట్టుకుని ఉంటారా? సరే, ఇద్దరికి గొడవ వచ్చింది. అరే అయ్యా, నీ కాపర్లకి నా కాపర్లకి గొడవ అయిపోతుంది, పట్టలేదు, మనం విడిపోదాం అన్నాడు. అది ఏమైనా గొడవతో మొదలు పెట్టాడా? లేదు. లోతుని కేకేశాడు, నాన్న నీకు 4 దిక్కులు కనబడుతున్నాయి, ఇష్టం వచ్చిన దిక్కుకెళ్ళి నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను అంటాను. చూశాడు మనోడికి ఏది కనపడుతుంది అని తిరిగాడు గిరగిర. సుధమ గుమర్రా ప్రాంతం కనబడుతుంది పచ్చగా. అయ్యా నేనంటే వెళ్తానన్నాడు. సరే నీ ఇష్టం అన్నాడు. ఏమండి, ఆశీర్వాదం కూడా ఎప్పుడు వచ్చిందో మీకు చెప్తాను. లోతు ప్రక్కన ఉన్నంత సేపు కూడా అబ్రహాము ఆశీర్వాదం ఉన్నారు. లోతు ఎప్పుడైతే సుధమ గోమర్రా ప్రాంతాలకు వెళ్ళిపోయాడో ఆటోమేటిక్గా ఆశీర్వాదం ఏమైపోతుందండి? అబ్రహాముని వెంబడిస్తూ వచ్చింది. దీన్ని బట్టి ఏంటంటే, పాపం ఏది కూడా మనకు అంటకుండా కాపాడుకోవాలి. ఏమండి, కొన్ని పాపాలు ఏమో కావాలని అంటించుకుంటాం మనం. ఇప్పుడు అనకూడదు, కానీ అబ్రహాము తెలియకుండానే. అంటే అబ్రహాం ఎందుకని లోతుని తీసుకొచ్చాడండి? దేవుడు ఎందుకు శ్రమించాడు లోతుని తీసుకొచ్చినందుకు? అబ్రహాముకి ప్రార్థన తెలియదు కాబట్టి లోతుని ఎమ్మడి పెట్టుకొని వచ్చాడు. లోతుని ఎమ్మడి పెట్టుకొచ్చిన దేవుడు ఎందుకు ఖండించాడంటే, మనం ఏదైనా మన జీవితంలో తెలియక తప్పు చేసినందువల్ల దేవుని చేత క్షమాపణ పొందుతాం. తెలిసి చేసిన తప్పిదానికి క్షమాపణ లేదు. ఇక్కడ అబ్రహాముకి తెలియకుండానే లోతుని వెంబడి పెట్టుకొని తీసుకొచ్చాడు. అది పాపమే, కానీ తెలియకుండా చేసిన పాపం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని క్షమించాడు. పాపం ఏదో తెలియక చేశాడులే, లోతుని వేరే చోటకు పంపితే పోలా అని చెప్పి లోతుని వేరే చోటకు పంపించి అబ్రహాముని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటయ్యా అంటే, నీకు తెలియక చేసిన తప్పిదం కానీ, నీకు తెలియచేసిన పాపం కానీ, తెలియక ఏదైనా పాపం చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసిన తర్వాత, దేవునిలో విలువ తెలిసిన తర్వాత, దేవుని యొక్క కోపం తెలిసిన తర్వాత, దేవునిలో ఉన్న శక్తి తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా నువ్వు తప్పిదానికి కానీ పాపానికి కానీ బడి కట్టుకో. దావీదు గురించి చాలాసార్లు చెప్తున్నాం. పాపం ఒకసారి పడిపోయాడు, తర్వాత పాపం చేయడానికి ఇష్టపడు. ఎందుకంటే దేవుని ఆత్మ దావీదులో పనిచేస్తుంది. మనలో కూడా ఏం చేయాలి? దేవుని నమ్మిన తర్వాత దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. దేవుని ఆత్మ మనలో పనిచేసినంతసేపు కూడా ఎక్కడా కూడా నువ్వు పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది. చూపులో పాపం కానీ, మాటలో పాపం కానీ, క్రియలో పాపం కానీ ఏది కూడా నువ్వు చేయడానికి ఇష్టపడవు. ఎందుకయ్యా అంటే దేవుని భయం నీలో ఉంది, దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది. కాబట్టి సౌలుకి దావీదుకి అదే తేడా. దేవుని ఆత్మ సౌలులో పనిచేయి, ఇట్లా దావీదులో పనిచేస్తుంది. అందుకని సౌలు ఏం చేశాడంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు.
దావీదు అలా కాదు, ప్రతి క్షణం కూడా దేవుని యొక్క ఆత్మ హెచ్చరిస్తుంది, అయ్యా దావీదు, సౌలు నా చేత అభిషేకించబడినటువంటి అతనే చెయ్యొద్దు అని చెప్పి దేవుని ఆత్మ పోషిస్తూ హెచ్చరిస్తూ దావీదును ఒక క్రమమైన పద్ధతిలో నడిపించి, అందుకని దావీదు దేవుని భక్తులే. సౌలుగా నడిపింపు లేదు, సౌలుకి ప్రార్థన జీవితం లేదు. ఇంకో రెండోది ఏంటంటే, దేవుని ఆత్మ ఉన్నంత మాత్రాన మనం పవిత్రులం అనుకోకూడదు. సౌలు కూడా దేవుని ఆత్మ ఉంది సౌలు మీద కూడా, కానీ పవిత్రుడిగా పరిగణించబడలేదు దైవ గ్రంథంలో సౌలు. ఎందుకంటే దేవుని ఆత్మ ఉంది, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం వల్ల దేవుని యొక్క ఆత్మ అతనిని హర్షించాల. సోది చెప్పే వారి దగ్గరకు వద్దన్నాడు, కానీ పరిగెట్టాడు. ఏమండి, దేవుని వ్యతిరేకమైన పని ఏది చేయకూడదు. దావీదు చాలాసార్లు పశ్చాత్తపడ్డాడు. ఒకసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ దేవుని యొక్క విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్ళి తిరిగి రాబోతోంది తిరిగి వచ్చాడు. అప్పుడు అనుకున్నాడు, ఏంటి యోవాబు ఈ సైన్యాన్ని లెక్కించమన్నాడు, అది కూడా పాపమే. దావీదు తర్వాత పశ్చాత్తపడ్డాడు, ఎందుకు చేశాను ఈ పని అంటే, దేవుని ఆత్మ మనలో ఉన్నా కూడా ఒక్కోసారి సాతాను ఏం చేస్తాడు తెలుసా, గరిబిరి చేసేసి మనల్ని పాపం చేసేటట్లు అతను పురిగొలుపుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఏ పాపంలో కూడా పడిపోకుండా మనం కాపాడుకోగలం. ఇక్కడ ఎన్నైనాయండి? 1 ప్రత్యక్ష బలిపీఠం, 2 ప్రార్థన బలిపీఠం, ఇవన్నీ అబ్రహాం నిర్మించింది. తర్వాత 3 ఆశీర్వాద బలిపీఠం, 4 సమర్పణ బలిపీఠం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్నటువంటి కట్టెల మీద ఉంచాను. సమర్పణ బలిపీఠం, అవునా కాదా? ఏమన్నాడు? తనకున్న ఒక్కగానొక్క కొడుకుని మోరియా పర్వతం మీదకి తీసుకొచ్చి, అబ్రహామా అక్కడ నాకు బలి అర్పించమని కోరాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఎంత కష్టమైన పని తెలుసండి. మనమైతే అసలు అలాంటి పనులు కూడా చేయాలి. పొద్దున్నే లేచాడు, గాడిదని 2 పనులను చక్కగా సిద్ధపాటు చేసుకున్నాడు, కొడుకుని రెడీ చేశాడు, తనకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాడు, బయలుదేరాడు, మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడండి? కట్టెలు కొట్టుకున్నాడు, కట్టెలు వేయించాడు. ఆ కట్టెల మీద ఎవరిని పడుకోబెట్టాడు? ఇస్సాకును పడుకోబెట్టాడు. అక్కడ బలిపీఠాన్ని దేవుడికి అర్పించడానికి సిద్ధపాటు చేశాడు. సమర్పణ. దేవుడు అడిగితే ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉండాలండి. మనలో చాలా మంది ఏంటంటే, కావాలంటే డబ్బులు ఇస్తాం కానీ నీదే ఏం మా వాళ్ళు కాదండి. కానీ అబ్రహాం అట్టల్లా కొడుకుని ఎందుకు బలి ఇవ్వడం వల్ల ఇవన్నీ తెలిసినయే. కానీ ఎంత కష్టమైన పని అంటే, దేవుడు ఒక్క ప్రశ్న కూడా వేయకుండా తన భార్యకి చెప్పకుండా ఊరుకుంటుందా? నా ఉద్దేశం ఏంటి, ప్రస్తుత కాలంలో ఎలా జరుగుతుంది చెప్పరా? ఒకవేళ ఇట్లా నా కొడుకుని బలి ఇవ్వమన్నాడు, దేవుడిని తీసుకెళ్తాడు, ముందు అబ్రహాముని బలిచ్చేదేమో. ఏమండి? అప్పుడు ఏమనేది? కావాలంటే అబ్రహాం తీసుకొయ్యా, ఏం పర్వాలేదు, కానీ నా కొడుకుని మాత్రం నాకు. అబ్రహాంకి సంగతి తెలిసి ఎట్టకు మా ఆవిడను బలి ఎత్తుడని చెప్పి ఏం చేశాడంటే, అసలు చెప్పకుండా కామ్గా తన కొడుకుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ దాని బలికి కట్టెలు గిట్టెలు పేర్చి చక్కగా అప్పుడు చంపాలనే ప్రయత్నంలో దేవుడు మాట్లాడాడు, అయ్యా నీ కుమారుడి మీద నువ్వు వెయ్యకుండా ఎత్తినట్టు ఆగిపోయింది. ఏమండి అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరీక్ష పెట్టేవాడే కానీ శిక్షించేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మనం అనుకున్న రీతిగా మనం ప్రార్థన చేసుకుంటా ఉంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా దూరం అయిపోతాయి. సమర్పణ జీవితం అంటే దేవుడు ఇప్పుడు ఏదో తీసుకొచ్చామా, నాకు నీలో 2,000 10,000 అనడం, లేకపోతే ఏదో చెప్పడం. కానీ దేవుడు చెప్పిన మాట వింటే చాలు. విశ్రాంతి దినం పాటించండి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు అంటే మీరు ఒక నమ్మకం విశ్వాసం కలిగి ఉండండి. మీకు పూర్తి విశ్వాసం లేకపోయినా ఆవికిందంత విశ్వాసం ఉంచితే చాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కనీసం దేవుడు అంత విశ్వాసం లేకపోయినా ఆవికిందంతా ఉంచమంటే మనం ఆవికిందంత కూడా లేదు. ఆవికిందని పట్టుకోగలరా?
దొరుకుతుందా? దాన్ని తీయాలంటే ఒక గంట పడుతుంది, లేకపోతే ఎట్లా 2.2. కానీ దేవుడి సన్నిధిలో అంత చిన్న విశ్వాసం ఉన్నా కూడా ఎన్నో కార్యాలు జరిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడికి 4 బలిపీఠాలు. 1 ప్రత్యక్ష బలిపీఠం, 2 ప్రార్థనా బలిపీఠం, 3 ఆశీర్వాద బలిపీఠం, 4 సమర్పణ బలిపీఠం. ఈ 5వ బలిపీఠం ఉంది చూసారా, ఇది అబ్రహాము నిర్మించడం. రాత్రి కాలంలో మాస్టర్ గారు చెప్పారు, ఇస్సాకు నిర్మించామన్న. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. ఇది ఇస్సాకు కట్టిన బలిపీఠము. ఎందుకు కట్టాడంటే చదివితే చాలా టైం పట్టేస్తుంది. ముందు ఏమండి, అక్కడ ఆయన వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. 16వ వచనం చూడండి ఒకసారి. అబీమెలెకు, నీవు మాకంటే గొప్ప బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని. అదిగోండి చూసారా, ఇస్సాకు వచ్చి అక్కడ అభివృద్ధి చెందినట్టుగా దైవ గ్రంథంలో రాయబడింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా, అబీమెలెకు, అయ్యా నువ్వు బలవంతుడు, మా మధ్య ఉంటానికి వీలు లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. కానీ అక్కడ ఉండాలి అంటే దేవుని కృప కావాలి. అప్పుడు ఏం చేశాడంటే 18వ వచనంలో, తిరిగి త్రవ్వించను. ఏలయనగా పూడ్చివేసిరి. అదిగోండి ఎంత అభివృద్ధి చూడండి. అబ్రహాం చనిపోయిన తర్వాత నీళ్ళ పోవాలని కూడా పూర్తి చేశారంట వాళ్ళందరూ ఫిలిష్తీయులు. పూర్తి చేస్తే ఇస్సాకు ఏం చేశాడండి, మళ్ళా వాటిని తవ్వించాడు. మళ్ళా తిరిగి మళ్ళా నీళ్లు పోయి, అంటే పంటలు అభివృద్ధి చెందడానికి అక్కడ ఒక పునాది వేశాడు ఇస్సాకు. అందుకని ఎమ్మెల్యేకి ఏమంటాడంటే, ఒరే బాబు నువ్వు మామూలుడు కాదు నాయన అని చెప్పన్నాడు. అంటే అక్కడ ఏంటంటే బలిపీఠం కట్టాడు కాబట్టి మాదిరి బలిపీఠం, అంటే దేవుని కృతజ్ఞతగా ఒక చిన్న బలిపీఠం కట్టాడు ఇస్సాకు. దాన్ని ఏమన్నామంటే మనం మాదిరి బలిపీఠం. అంటే దేవుడు ఆశీర్వదించినందుకని ఆలోచన ఇస్సాకు రాలా, కానీ అబ్రహాంకి ప్రతి ఒక్క దాంట్లో ఆలోచన ఉంది. గుర్తుపెట్టుకోండి, అబ్రహాం ఏమో ప్రత్యక్షమైనందుకు ఒక బలిపీఠం, ప్రార్థనకు ఒక బలిపీఠం, ఆశీర్వాదానికి ఒక బలిపీఠం, సమర్పణకు ఒక బలిపీఠం, ఇవన్నీ ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి పనులు. ఇస్సాకు అలాగా దేవుని కృతజ్ఞతగా ఒక బలిపీఠం కట్టుకున్నాడు. అది మాది బలిపీఠం. కాబట్టి మరి రాత్రికాల సమయంలో కొంత అర్థాన్ని పాస్టర్ గారు చెప్పారు. మరి ఇవాళ నేనేంటంటే అబ్రహాము నిర్మించినటువంటి 4 బలిపీఠాల గురించి చెప్పాను. ఏమండి, ఇందులో ఏ బలిపీఠం మనలో ఉంది? ఎన్ని చెప్పాం మనం? 4 ఇట్లా ఏది ఉందో మనలో? ఏదుందో లేదో పరీక్షించుకొని ఏ గుంపులో ఉండాలో, అంటే ప్రత్యక్ష బలిపీఠం గుంపులోనా, ప్రార్థన బలిపీఠం గుంపులోనా, ఆశీర్వాద బలిపీఠం గుంపులోనా, సమర్పణ బలిపీఠం గుంపులోనా, ఏ గుంపులో ఉన్నామో పరీక్ష చేసుకోవాలని ప్రభువు మనవి చేస్తూ కొద్ది మాత్రం ఇస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను.